కాదు కాదు, అరే ఆగురా భయ్, కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. దట్ షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తుంది సార్. సో వెన్ షీఈ్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి, అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఎప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ లైక్ షీ సైడ్ ఇందాక, షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్లో ఉంది. సో మేము వీవర్ లైక్ సార్, ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో వీ హ్యాడ్ టు ఫాలో దట్. సార్ ఐ థింక్ హీ హాజ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, తర్వాత ఐ విల్ కమ్ టు యూ అండి. వంశీ గారు, సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మీరు అవ్వలేదు. ఓకే, బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది, కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మొత్తానికి ఏంటంటే అన్నీ అలైన్ అయినాయి కరెక్ట్గా చాలాసార్లు. తర్వాత మంచి డేట్ దొరికింది. మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యాం ఎంటర్టైనర్. ఒక రకంగా చాలా మంచి అన్ని స్టార్స్ అన్నీ కరెక్ట్గా అలైన్ అయినాయి. ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టున్నారు, ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా పుష్ప 2 తర్వాత ఉంటుందా, లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం అండి ఆయన్ని. ఓకే, ఇప్పుడు సితారా సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఇక్కడ మీరే కదా. అదే అక్కడ అడుగుతారు కదా నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ. ఓకే సార్ why you want to choose the same kind of subject, like if you don't agree these kind of, like Krishna and Leela, Mavintagad Venama, DJ Tillu, now Tillu Square, there are some adult kind of jokes and adult kind of subject. Why you want to choose the same kind of thing in all these films? Sir, firstly, like indak kuda nenu cheppinattu, No, strongly if you watch the trailer, sir, can you see the film with family members? లేదండి, ఫ్యామిలీ చూసారు ట్రైలర్లో. ఆ కార్లో ఇది కానీ, లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ కానీ. అవును, ఇప్పుడు ఇద్దరు ఒక హీరో టిల్లు లిల్లీ లవ్ లో అన్ని ముద్దు పెట్టుకున్నారండి, దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, యూ విల్ రిప్లై. అదే అంటున్నా, దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. ఉంది యాక్చువల్లీ మేము కూడా డీజేటీలో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్గా ట్రైలర్ కట్ చేసాము. దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు, ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. ఓకే, బట్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్. సార్ అలా కాదు సార్, అదే అంటున్నాను. ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. అసలు నేను ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్, ఇట్స్ ఎ యూత్ కంటెంట్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అడల్ట్ కంటెంట్, దేర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్. ఏ జోక్స్ అండి? ఇప్పుడు ఆ కార్లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్, దాంట్లో అడల్ట్ ద సీన్ కదా, అది ఉంటుంది కదా కొంచెం. నో సార్, నో, ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడడం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్తో. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ ఏ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్. నో అబ్సల్యూట్లీ అండి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూసారు కదా సార్, నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ 1కి చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు అందరూ కూడా యూనో వెన్ దే రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్లో ఉండదు సార్. బట్ మై క్వశ్చన్ ఇస్, వై యూ వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా కానీ, మావింత కాదు వినమ కానీ, డీజే టిల్లు, నవ్ టిల్లు స్క్వేర్,
అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్సే కదా సార్, యూత్ని టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్గా ఏదైనా You are saying target youth and now you want to see the family members also. No, we said we made a youth film which also families had to apparently liked. So that gives us more confidence. You know, we thought we made a youth film. Sir, and absolutely, sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్గా మనం అందరూ చూసేస్తారులే అని తీలేను సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి? అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు అది కదా. అప్పుడు అరుస్తారు. సార్ ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు లేదు సార్. లేదు లేదు, నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా ముందే మేము పెట్టుకున్న తర్వాత రిలీజ్ అయ్యాం సార్, మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి. ఎంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి దీన్ని అని పెట్టుకున్నాక రిలీజ్ అయ్యాం మేము. లేదు, ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, బిఫోర్ టిల్లు స్క్వేర్. చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మే కెరీర్లో ఓకే, చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు సార్, ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకొని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా చేశారా? సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందరు థింకింగ్, తను రాయటం వల్ల ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు వాడు సీన్కి తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో. దాంట్లో ఏముంది, కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఈ ఒక్క విషయంలో మేమైతే ఈ నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్. సిద్ధు గారు ఈ ఓ మై లిల్లీతో లిరిసిస్ట్గా మారారు. అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట, లేదంటే ఎందుకు రాయాల్సి వచ్చింది, మీ పెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ పాటకి? ఎప్పుడో రాసుకున్న పాట ఏం కాదు సార్. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట? లేదు యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్లో 4 పాటలు చేయించాను సార్, 4 కూర్చోలేదు. ర్యాండమ్గా అచ్చుతో ఒకరోజు మాట్లాడుతూ హీ సెంట్ ట్యూన్ అండ్ వీ వర్ లైక్ ఓకే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్. అండ్ మాకు ఆ రోజు టైం లేదు, వేరే లిరిసిస్ట్లకు మాట్లాడి ఫోన్ చేసి. అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్, నాకు రాయాలనిపించింది, నేను రాశాను యాక్చువల్లీ అంతే. ఓకే, డీజే టిల్లు విషయానికి వస్తే రామ్ మిర్యాల గారి సాంగ్ ఎంత పాపులర్ అయిందో, అనిరుద్ గారు పాడిన పటాస్పిల్ల కూడా. సో ఈ సీక్వెల్కి సంబంధించి ఆయన ఏమన్నా అప్రోచ్ అయ్యారా? ఆయన పాట ఏమన్నా? లేదు సార్, పాటలు అయిపోయాయండి ఇంకా. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో ఏమన్నా అనిరుద్ గారిది ఏమన్నా? లేదండి, ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే 1 నుంచి వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ శ్రీరామ్ చంద్ర ఇస్ ద రైట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్ అని. బికాజ్ రీసెంట్గా తను పాడిన ఓ రెండు మేఘాలు పాట ఉంది కదా బేబీలో, విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే 1 నుంచి మేము డిసైడ్ అయ్యాను సార్. సిద్ధు గారు ఇక్కడండి, ఇక్కడ సార్
సార్ మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది మీ డీజే టిల్లు ఫ్యామిలీ పిక్చర్ అండి. దేనికంటే అందరూ మా ఇంట్లో పిల్లలు ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. ఇది కూడా ఓకే. దీని గురించి కూడా నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మిమ్మల్ని రాధికాలు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమంది రాధికాలు మిమ్మల్ని లైఫ్లో ఇబ్బంది పెట్టారు? సార్ ఇప్పుడు రియల్ అట్లా అది కూడా కష్టం, అట్లా కూడా తప్పు, అది కూడా కాదు, అది కూడా తప్పు. అలా కాదు సార్. ఇప్పుడు రాధికాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు సార్, టిల్లు గారిని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఒకసారి మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం సార్ మనం. అట్లా అన్నన్నిసార్లు విరిగిపోతే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతాను సార్ నేను. ఒకసారి విరిగాక బుద్ధొచ్చి ఓకే ఇప్పుడు మనం ఉన్న ఫీలింగ్ అంతటిని కూడా మనం ఎలా ఆర్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలని సినిమాలు రాసుకుంటూ తీస్తున్నాం అంతే సార్. ఒకసారి విరిగితే చాలు సార్, లైఫ్ లాంగ్ బుద్ధి వచ్చేస్తుంది. అనుపమ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారంటే లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు. లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేశాను ఫస్ట్ టైం. ఏంటి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా, అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది. సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా, అదే నాకు కూడా వచ్చింది. బట్ మోర్ దెన్ దాట్ ఈ లిల్లీ అన్న క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హావ్ బిన్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హావ్ డన్. ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బీ, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ. అది చేయడానికి నేను ట్రై చేశాను. అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన పదంలో యాక్చువల్గా అంటే ఇంతకుముందు మీరు చేసిన గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అయినా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదా వేరే ఏమన్నా ఉంటాయా దాంట్లో? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఇష్టం. కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా? తినాం కదా. లేదు కదా. అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు. నాకు డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి, అన్నీ కావాలి, అంతే. సార్ అస్సలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్. ఆవిడ చాలా పగడబందిగా ప్లాన్ చేసుకుని వచ్చింది. అసలు నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్, కానీ ఇప్పుడు బనీను డ్రైవర్ రెండు లాగే. అండ్ సిద్ధు, యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూర్ రాస్తారు కదా, మీరు ఏకంగా పైనకి లేపారు స్క్వేర్ అని. ఏంటి రీజన్? అంటే అదేమి అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా. టిల్లు 2 అందామా, టిల్లు అందామా, టిల్లు బ్యాక్, టిల్లు రిటర్న్స్ ఇవన్నీ రొటీన్గా ఉంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నారు ఒకరోజు ఆయన. అంటే బాగుంది సార్ అని. బాగుంది గురించి. వంశీ గారు, లాస్ట్ టైము యాక్చువల్గా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా, మరి సో ఈ టిల్లు స్క్వేర్కి మీరు ఏమైనా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? అంటే అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, అందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేసుకుంటాడు. ఇది ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారు బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడు బయోపిక్ ఇది. అట్లుంటుంది మనతోని. సిద్ధు గారు, సార్ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట, నిజమేనా? ఏం లేదు సార్. ఇది స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టి అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా, అది ఒకటి వచ్చింది సార్. ఏం రాలేదు సార్. సార్ వచ్చినా కూడా మార్చేవాడిని కాదు సార్, ఎలా ఉందో అలాగే తీసేవాడిని సార్ ఆ సినిమా. బికాస్ దానికి మనం స్టిక్ అయితేనే కదా సార్ మనం ఒరిజినల్గా కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకున్నా అలా తీయాలి సార్. చూసాక వాళ్ళే అంటారు సార్ యాక్చువల్లీ షీ మేడ్ ద రైట్ చాయిస్ అని. కాకపోవాలి నాకు పడదైదుడు. ఇంకోటి, మీరు స్టార్ బాయ్ అని పెట్టుకున్నారు కదా, ఆ టైటిల్తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? ఇంకేదన్నా బెటర్గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే అన్నారు కదా సార్ ఆయన సూపర్ స్టారా. టైటిల్ మేము పెట్టాము, ఆయన పెట్టుకోలేదు, మేము పెట్టాము. అది సంతృప్తికరంగా ఉందో లేదో రేపు సినిమా చూసి మీరందరూ చెప్పాలి. సిద్ధు జనరల్ గడ్డి గారు, సిద్ధు జనరల్ గడ్డి గారికి ఒక క్వశ్చన్ సార్. మొత్తం పేరు పెట్టి పిలిచారు, భయం వేస్తుంది, చెప్పండి. నేను బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ గురించి క్రియేట్ చేశారు మీరే. ఫస్ట్ ఫిల్ము బాగా హిట్ అయింది. సో అది సెకండ్ చేసేటప్పుడు
అంటే మోస్ట్లీ సెంటిమెంట్గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ని, కానీ మీరు డైరెక్టర్ని మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ని మార్చారు, ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు. సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది? గలీజ్గానే ఉన్నారు అదే అలా కాదండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకల, తమన్ గారు అండి. ఇప్పుడు రామ్ మిరియాల ఆల్రెడీ ఉన్నాడండి, 2 సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తమన్ గారు సార్ ఇందాక చెప్పినట్టు హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్, సో తను హీ కుడెంట్ గివ్ అస్ అవర్ టైం క్రికెట్. అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి, అదెవరు చూడలేదు, రైట్? అదే రైటర్ అండి, అదెవరు చూడలేదు. రైటర్ని అడిగాను, రైటర్ మీరే, కానీ నేను అడిగింది హీరోయిన్, డైరెక్టరు. సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్, అదే అమ్మాయిని పెట్టి ఎలా తీస్తున్నాం? ఓకే, ఇది కొత్త కథ కదండి, అది వేరే కథ, ఇది వేరే కథ సార్. సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్. సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి, అంటే టిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు విరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్. సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్, ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి. యా, డైరెక్టర్ మైక్ ఇవ్వమనలేదు, ఎందుకు మార్చారని అడిగారు అంతేనా? అది ఇందాక చెప్పాను కదా సార్, మూర్తి గారు అడిగినప్పుడు తను ఆల్రెడీ మేము తీద్దాం అనుకున్నాడు, తను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయినాడు సార్. ఇంకోటి స్మాల్ కరెక్షన్, ఇందాక మీరు డీజేటీలో ఉన్న క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను అన్నారు, నేను ఒక్కడిని చేయలేదు సార్, నేను విమల్ కృష్ణ కలిసి క్రియేట్ చేశాను సార్ క్యారెక్టర్. ఓకే సార్. నాగవంశీ గారు సార్, టిల్లు స్క్వేరు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసి ఆల్రెడీ రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్లు చేంజ్ అయిన తర్వాత రీషూట్లు కొన్ని అంటే షూట్ చేశారు, వాటి వలన బడ్జెట్లు పెరిగి ఉంటాయి కదా, ఆ బడ్జెట్లు కంట్రోల్లో ఉన్నాయండి ఎంతవరకు? రీషూట్ అంటే ఎప్పుడైనా అనుకున్న బడ్జెట్ కంటే పెరుగుతుంది కదండి. అంటే మీరు డేట్లు ఫిక్స్ చేసిన తర్వాత చేశారు? అంటే మేము ఆవిడలో సినిమా చూసుకున్న తర్వాత మాకు ఏదైనా డౌట్ వస్తేనే రీషూట్ చేస్తాం, అప్పుడే డేట్ పుష్ చేస్తాం. డేట్ సరదాగా ఏదో ఏసీ పుష్ చేయడానికి సరదాగా పుష్ చేయం కదా. సో అట్లా ఏదన్నా అయినప్పుడు రీషూట్ చేసినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుందండి. కానీ ఆ రీషూట్ మీద పెట్టిన బడ్జెటే ఒక 10 times వెనక్కి జనం నుంచి వస్తుందని హోప్తోనే రీషూట్ చేస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. వంశీ గారు యా చెప్పండి. అయితే యూజువల్గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ కంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు. ఎందుకంటే KGF 2 అండ్ బాహుబలి 2 ముందు వచ్చిన చాలా సీక్వెల్స్, ఆర్యా 2 కానీ చంద్రముఖి 2 కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్గా. చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకు ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వెల్ చేద్దానండి? ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్, యూ వాంట్ క్యాష్ ఆన్ ఇట్, ఆర్ జస్ట్ యూ రియల్లీ హ్యావ్ ఏ గుడ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్? Tillu is a character which Sidhu చెప్పినట్టు Vimal and Sidhu have created to entertain the audience. We are 200% sure that Tillu Square lo kuda Tillu will entertain you. And Bahubali 2 lakh, KGF 2 lakh, this is not continuation of any film andi. That is one episode in Tillu's life. This is another episode in Tillu's life. ఎందుకంటే ఎప్పుడు ఒకే అమ్మాయితో సాటిస్ఫై అవ్వరు కదా, ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా. అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు, ఇంకొక అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో Tillu Square లో చూస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని, బేసికల్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఒక సీక్వెల్ తీయాలి, ఒక సీక్వెల్ తీస్తుంటే అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడుతున్నాడు అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా. అది జనాన్ని ఎన్నిసార్లు థియేటర్లో చూపించినా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాం. మళ్ళీ అంటే అంత యూనివర్సల్ ప్రాబ్లం అని అనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు ఇంకో మీ అదర్ రివల్యూషన్, నిజంగానే ఈ మాట అన్నావా రాధిక? సార్ ఇంకోటి, అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడట్లేదని బేబీ థియేటర్లో చూడాల్సింది, వైష్ణవి డైరెక్ట్గా తిడుతున్నారు థియేటర్ నుంచి. కాదు సార్, ఇంకోటి, ఇది Part 1 Part 2 కాదు సార్, ఇది ఒరిజినల్ అండ్ సీక్వెల్ అండి. ఇది దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. Part 1 Part 2, బాహుబలి 1 బాహుబలి 2, అది కంటిన్యూస్ స్టోరీ అండి, వన్ బిగ్ స్టోరీ. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సార్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్. బాహుబలి 2 and KGF 2 is one continuous story కాబట్టి కరెక్ట్ సార్. the sequel whatever the continuation is always bigger than the first one, but rest of the sequels that have come, Arya 2 కానీ Kick 2 కానీ ఏ సినిమాలో ఆడలేదు బేసికల్గా. నన్ మెట్ ద ఎక్స్పెక్టేషన్ సో ఫార్. చంద్రముఖి 2, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా, శంకర్ దాదా, గబ్బర్ సింగ్ 2, శంకర్ దాదా బెస్ట్, ఏది వర్కౌట్ కాలేదు బేసికల్గా. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసి కొత్త స్టోరీ రాసినప్పుడు అది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇదే అవ్వడం, ఇది వంశీ గారు చెప్పారు, అడిగారని మీరే అన్నారు. అందుకే వంశీ గారు నన్ను బంధించేశారు మీరు. టిల్లు క్యారెక్టర్ని మిస్ అయ్యారా? టిల్లుని చూడాలని ఉందా స్క్రీన్ మీద? రాధికాని మిస్ అయ్యారు చాలా మంది, నాకు తెలిసి చెప్పట్లేదు కానీ. రాధిక లేదో చెప్పండి, జనాలను అడగండి టిల్లుని మిస్ అయ్యారో లేదో. అందుకే టిల్లుని మళ్ళీ చూపిద్దాం జనాన్ని. కానీ ఈసారి